ఎలా ఉంది టెన్షన్? టెన్షన్ ఏం లేదు. లేదా? నర్వస్ ఫీల్ అసలు లేదు. అది ప్రోడక్ట్ ఎప్పుడు బాగా రాకపోతే అప్పుడు కదా నర్వస్ ఫీల్ అవ్వాలి. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు మీరు అనుకొని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి? ఇది యాక్చువల్లీ విమానం టైంలోనే శివప్రసాద్ ఆనాల్ గారు ఒక 4-5 సబ్జెక్టులు నాతో డిస్కస్ చేశారు. ఆయన నెక్స్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్న సబ్జెక్టులు. ఓకే. దాంట్లో విమానం చాలా బాగుంటుంది అని మీ ఇద్దరు ఫీల్ అయ్యి అది సముద్రగని గారు చెప్పడం, అది G5 వాళ్ళు తీసుకుని షూట్ అయింది. దాంట్లో అన్నీ బాగున్నాయి కానీ ఎందుకు నాకు అప్పుడు టైటిల్ రామం రాగం కాదు, టైటిలే లేదు. ఈ కథ నాకు ఆ రాఘవ క్యారెక్టర్ ఎక్కడో తెలియకుండా ప్రతిరోజు గుర్తుకొచ్చేస్తుంది. స్వార్థం మనం చేస్తే మన కెరీర్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లైఫ్ టైంలో కొన్ని క్యారెక్టర్స్ మళ్ళీ కథకుడు రాయలేడు. అలాంటిది ఆ క్యారెక్టర్ మనం పోషిస్తే బాగుంటుందని ఒకరోజు అడిగా. ఆయన కొంచెం ఇవ్వనని అసలు ఎప్పుడూ చెప్పలేదు. ఒక 2 minutes కూడా ఆలోచించలేదు. మీకైతే ఇస్తాను సార్, నెక్స్ట్ మళ్ళీ మీరు డైరెక్షన్ చేద్దామని అనుకుని ఆ కథ ఏమైనా పెట్టుకుంటే నాకు ఇవ్వద్దు. లేదు ఈ కథ నేను ఎవరికైనా ఇచ్చే ఇది ఉంది అని మీ మనసులో అనిపిస్తే, సార్ నేను ఎవరికి ఇవ్వనండి కదా, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇస్తాను, మీరు అడిగారు అంటే మరి ఈ రాఘవ క్యారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అంటే ఒక 2 days ఆలోచించాడు. ఆలోచించి ఎస్ మీకు చాలా బాగుంటుంది అని ఒక రైటర్ ఈ సినిమా కథకుడు నమ్మిన తర్వాత తీసుకొని ఒక 2 years, ఈ రోజుతో నాకు తెలిసి ఒక 2 years 2.5 years సంథింగ్. ఈరోజు Feb 21st వస్తున్నాం. ఇంత జర్నీ ఉంది.